వేములపల్లి మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద గల మల్లికార్జున కనకదుర్గ దేవాలయంలో బుధవారం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పెదమం భరత్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిల్లంచెర్ల అభి, అసెంబ్లీ కన్వీనర్ పెదమం భరత్ మాట్లాడారు. వేములపల్లి మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద గల మల్లికార్జున కనకదుర్గ దేవాలయంలో బుధవారం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పెదమం భరత్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిల్లంచెర్ల అభి, అసెంబ్లీ కన్వీనర్ పెదమం భరత్ మాట్లాడుతూ అయోధ్యలోని రామ మందిర్ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మందిర్ క్షేత్ర విశేష స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు. దేవాలయాలు హిందూ ధర్మానికి పట్టుకొమ్మ లాంటివని, స్థానికంగా ఉన్న దేవాలయ పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని, మండల కేంద్రంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గ దేవాలయం ఇలా శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరమని, దేవాలయం కాపాడుకుంటేనే సనాతన ధర్మాన్ని రక్షించుకోగలమని అన్నారు. ఎన్నేళ్లుగా హిందువులు ఎదురుచూస్తున్న రామ మందిరం కలను ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పూర్తి కాబోతుందని, ఈ నెల 22వ తేదీన మరో దీపావళి రాబోతుందని, కులమతాల వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. దేవాలయ పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులు చిరా సాంబమూర్తి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చలమల సీతారామరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పెదమం వెంకన్న, మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ రామోజీ రవి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పందిరి బాక్యమ్మ, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి మేడి నవీన్, మండల కార్యదర్శి పెదమాం ప్రసాద్, బీజేవైఎం నియోజకవర్గ నాయకులు ఇరుగుదీండ్ల నరేష్, మాతంగి ప్రభాకర్, సైదులు, కార్తిక్, మణికంఠ, చరణ్, శంకర్, సందీప్, శివ, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.